అందరికీ జై శ్రీరామ్ అండి. భారతమాతకు జై. ఈరోజు రోజులాగానే ఒక వీడియో చూస్తూ ఉంటే ఎన్నిసార్లు చెప్పినా కూడా, ఎంత గడ్డి పెట్టినా కూడా బుద్ధి రానటువంటి ఈ గొర్రెనా కొడుకులకి ఎన్ని చెప్పినా కూడా అర్థం చేసుకోవాలి సావరం. ఇక్కడ చూడండి, ఒక వీడియో చూశాను నేను. ఆ వీడియో మీరు కూడా చూడండి. చూడండి, ఇప్పుడు ఈ నా కొడుకులు పుస్తకాలు పట్టుకొని మన కొంపలకు వస్తారంట, మత ప్రచారం చేస్తారంట. మనం ఏం చేయాలంటే వీడిచ్చే పుస్తకం ఏదైతే ఉందో అది పట్టుకుని మన సంఖలో పెట్టేసుకుని ఇలా చర్చికి వెళ్ళిపోవాలంట. వెళ్ళకపోతే వీడికి చాలా బాధ. అంటే బొట్టు పెట్టాడని చెప్పి వీడు ఎంత బాధపడుతున్నాడో చూడండి. ఇక్కడ ఏం రాశాడు చూసారు తమిళనాడులో? రాముడి గుడిలో క్రైస్తవ సేవకులకు బలవంతపు బొట్టు క్రైస్తవులను ముస్లింలను చంపేయండి అని చెప్పేసి పెట్టాడు. మనుషులు చంపేయాలా? ఇదిగోండి, ఒకేసారి చంపేయండి. బొట్టు పెట్టినందుకే నువ్వు అంత బాధపడిపోతున్నావు కదా ఎరుపువా. మరి మతంలోకి మార్చుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావే, అది ఎంత లంగా పనులురా. బొట్టు పెడితే బొట్టు తుడుచుకుంటే పోతుందిరా. మరి ఆ బొట్టు పెట్టిన అది పుస్తకాలు పట్టుకొచ్చేసి నువ్వు మా మతంలోకి వచ్చాయండి, మేము మతం మారిపోనని చెప్పేదానంటే ఎందుకు మారాలరా మేము? ఎరుపువా? వినండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు క్రైస్తవులందరికీ, భారతీయ సహోదరులకు హృదయపూర్వకంగా నమస్కారం. బాన్స్వాడలో డిసెంబర్ 15వ తేదీన సువార్త కోసం బయటకు వచ్చిన క్రైస్తవులను పట్టుకుని రామాలయంలో కూర్చోబెట్టి దేవుని సేవకులకు నుదుటి మీద బొట్టు పెడుతున్నటువంటి వీడియోని మీరు ఇప్పుడు చూశారు. మతం పేరుతో రౌడీజమా? క్రైస్తవులు ముస్లింలు ఈ దేశంలో బ్రతకూడదా? అదండి, మతం పేరుతో రౌడీజమా? రౌడీజం ఎవరు చేశారండి? ఇప్పుడు మతాలు మార్చుకోవడానికి ఎవరు మత పిచ్చినా కొడుకులా రోడ్డు మీద తిరుగుతున్నారండి? మతం మారండి అని చెప్పేసి మన కొంపల చుట్టూ తిరిగేది ఈనా కొడుకులు. ఇప్పుడు క్రైస్తవుల్ని ముస్లిమ్స్ని బతకనియ్యరా అని చెప్పి అడుగుతున్నాడు ఈ లుచ్చాగాడు. ఒక మాట అడుగుతాను, మన హిందువులు అందరం కూడా గుళ్ళల్లో మనకు పూజా విధానాలు మన పని ఏదో మనం చేసుకుంటున్నాం. మన ముస్లిమ్స్లో వచ్చేసి వాళ్ళ మసీదుల్లో వాళ్ళ ప్రార్థనలు ఏవో వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ వల్ల మనకు ఎటువంటి ఇబ్బంది లేదు, మన వల్ల కూడా ఎవరికి ఇబ్బంది లేదు. కానీ అన్ని రకాలుగా సమస్యలు తీసుకొచ్చేది ఏదైనా దిక్కుమాల మతం ఉంది అంటే ఇదిగో ఈ ముండమోపు మతం, ఈ దరిద్ర క్రైస్తవ మతం. అదిగో మాట్లాడితే ఎరుపుకు రాజ్యాంగం అంటారు. సువార్త కోసం బయటకు వచ్చిన క్రైస్తవులను పట్టుకుని రామాలయంలో కూర్చోబెట్టి దేవుని సేవకులకు నుదుటి మీద బొట్టు పెడుతున్నటువంటి వీడియోని మీరు ఇప్పుడు చూశారు. మతం పేరుతో రౌడీజమా? క్రైస్తవులు ముస్లింలు ఈ దేశంలో బ్రతకూడదా? మేము నమ్ముకున్న దేవుని గురించి మనుషులకు చెప్పకూడదా? రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల సంగతి ఏంటి? ఒక్క నిమిషం అండి. ఇప్పుడు వీడు నమ్ముకున్న దేవుణ్ణి చెప్పరా అని చెప్పేసి వాడి దగ్గరికి ఎవరైనా వెళ్ళామండి మనం? ఎవరైనా వాడి దగ్గరికి వెళ్తే వాడు చెప్పొచ్చు, అరే బాబు నువ్వు నమ్ముకున్న దేవుడు ఏంటో వాడి గురించి కూడా చెప్పరా మాకు అని చెప్పేసి అంటే వాడు చెప్పొచ్చు, తప్పులేదు. కానీ వాడు వచ్చి చెప్తారంటే మనకి ఎవరు అడిగాడండి? బొకరాగాడిని. ఎవరికి కావాలి ఆడు దేవుడు? మనకు అవసరమా ఆడు? మనకు అవసరం లేదురా బాబు అని చెప్పేసి చెప్తా ఉంటే మా దేవుడిని మీరు చెప్పుకోవద్దా అంటే ఎవరికి చెప్పుకుంటావురా? నీకు ఒక యూట్యూబ్ ఉంది, ఆ యూట్యూబ్లో చెప్పుకో, నువ్వేం చెప్పుకోవాలనుకుంటున్నావు? ప్రజల దగ్గరికి వచ్చేసి ప్రజలను మతాలు మార్చేస్తామని చెప్పాడంటే అంటే మేమంతా చేతులు గాలి వేసి కూర్చున్నాం అనుకుంటున్నావా? నీ ఇష్టం వచ్చినట్టుగా మతాలు మార్చేస్తామంటే సూతా కూర్చుంటాం అనుకుంటున్నావా? మేమేమన్నా ఎరుపప్పలం అనుకుంటున్నావా? ఎరుముండా కూడా కానీ మీ దృష్టిలో వాటికి ఏ విధమైనటువంటి విలువ లేదా? బలవంతంగా మనుషులు లాక్కొని వెళ్ళి గుడిలో కూర్చోబెట్టి మీరు చేస్తున్నది ఏంటి? నువ్వు బలవంతంగా మత మార్పులు నువ్వు చేస్తున్నదేంటి? నువ్వు మతం మారుతున్నావు కదా, మరి నువ్వు చేసేదేంటి?
బలవంతంగా బాప్తిజం ఇచ్చేస్తున్నారు, బలవంతంగా మతం మార్చేస్తున్నారు. మా దేవుడు నిజ దేవుడు అని చెప్పి సొల్లుగోలు చెప్తున్నారు. చెప్పు. మతం పేరుతో రౌడీజమా? క్రైస్తవులు ముస్లింలు ఈ దేశంలో బ్రతకూడదా? మేము నమ్ముకున్న దేవుని గురించి మనుషులకు చెప్పకూడదా? రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల సంగతి ఏంటి? సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల సంగతి ఏంటి? మీ దృష్టిలో వాటికి ఏ విధమైనటువంటి విలువ లేదా? బలవంతంగా మనుషుల్లో లాక్కొని వెళ్లి గుడుల్లో కూర్చోబెట్టి మీరు చేస్తున్నది ఏంటి? ఇదేనా సనాతన ధర్మం? మేము వీధుల్లో తిరుగుతుంటే, రోడ్ల మీద తిరుగుతుంటే, గ్రామాల్లో తిరుగుతుంటే మీకు పర్మిషన్ ఎవరిచ్చారు అని మీరు అడుగుతారే. మరి గుడిలోనికి దేవుని సేవకులను బలవంతంగా లాక్కొని వెళ్లి కూర్చోబెట్టి జై శ్రీరామ్ అనుకుంటూ, జై బజరంగ్ అనుకుంటూ దేవుని సేవకుల నుదుటి మీద బొట్టులు పెట్టి మీరు అవమానించారే. మరి మీకెవరిచ్చారు పర్మిషన్? మతం పేరుతో దాడులు చేస్తారా? ఒక పని చేయండి. భారతీయ జనతా పార్టీ ఏ ఏ ప్రాంతాల్లో బలంగా ఉందో, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, బజరంగ్ దళ్ వాళ్ళు ఏ ఏ ప్రాంతాల్లో బలంగా ఉన్నారో ఆ ప్రాంతాల్లో ఉండే క్రైస్తవుల్ని, ముస్లింలందరినీ చంపేసేయండి. మా ఇళ్ళు ఆక్రమించుకొని, మా మందిరాలు ఆక్రమించుకొని మీ గుడులు కట్టుకోండి. మా ప్రాణాలు తీసి మీరు మాత్రమే బ్రతకండి. మనుషులే కదా, ఒకటి అన్నమే కదా తింటుంది, గడ్డి తినట్లేదు కదా. కొంచెమైనా ఆలోచన ఉంటుందా? సేమ్ డైలాగ్ రా, నేను అదే చెప్తాను. నువ్వు మనుషువైతే, నువ్వు తినేది అన్నం అయితే, రోజు నువ్వు తాగేది యేసుగాడి రక్తం అయితే, నువ్వు రోజు తినేది యేసుగాడి శరీరం అయితే, సిగ్గు శరం సీమరక్తం నీకు ఎలాగో ఉండవు. నాకు ఆ సంగతి తెలుసు. అది లేకే నువ్వు ఆ యేసుగాడి రక్తం తాగుతున్నావు. నీలాంటి వేదవాళ్ళకి ఎంత చెప్పినా కూడా బుద్ధి జ్ఞానం అనేది ఎలాగో రాదు. నువ్వు ఎంతసేపు జనాలను రెచ్చగొట్టేలాగా వీడియోలు చేస్తావే తప్ప నీలో మనిషి అనే గుణం అయితే ఎలాగో నీకు దగ్గర లేదు. నువ్వు పేరు కూడా మార్చుకుని బతకలేని సన్నాసివి నువ్వు. నీలాంటి వెధవలకే ఎంత చెప్పినా కూడా బుద్ధి జ్ఞానం రాదు. కానీ నీవు పెట్టే వీడియోల వల్ల జనాలు ఏమంట మోటివేషన్ అవుతున్నారో అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ఏమీ అవ్వరు. ఎందుకంటే నువ్వు రెచ్చగొట్టే గుణం ఉంది దగ్గర. నువ్వు జనాన్ని రెచ్చగొట్టి వాళ్ళని ఏదో చెయ్యాలని తపన నీలో ఉంది. ఇప్పుడు మేమంతా మతం మారి ఏం చేయాలో ఒకసారి చెప్పరా. నువ్వు మతం మార్చడం వల్ల, నీ మతం మారడం వల్ల, నీ మతంలోకి రావడం వల్ల మాకేంటి లాభం చెప్పరా. నువ్వు ఇలాగా సమాజంలో ముండబోపుల్లో తయారవ్వాలి. మేము ఇలా ముగ్గురిచ్చిన ముండలా తయారవ్వాలి. మా ఆడవాళ్ళంతా కూడా, మా భారతీయ స్త్రీలందరూ కూడా. ఏరా వారు సిగ్గున్నారు కదరా, కొంచెం మాట్లాడేమంటే ఏమో ఆనందం తింటున్నావా, గడ్డి తింటున్నారా సన్నాసి చెత్తమండా కూడా. కానీ ఎంత చెప్పాడు నీకు అర్థం కాదేరా. ముస్లింలను క్రిస్టియన్స్ చంపేయాలి, ముస్లిం జోలికి ఎవరే లేరురా అసలు. వాళ్ళు ఏ రోజైనా మేము అన్నామేరా పిచ్చిమండా కొడక అని. చర్చిల్లోకి వచ్చేస్తారు, మసీదుల్లోకి వచ్చేస్తారు, జై శ్రీరామ్ అనుకుంటూ కేకలు పెడతారు. చర్చి గోడల మీద, మసీదు గోడల మీద జై శ్రీరామ్ అని రాసి వెళ్ళిపోతారు. స్వామియే అయ్యప్ప అని కేకలు పెడతారు. ప్రార్థనా మందిరంలో నిలబడి దేవుని వాక్యం చెప్పే నీ అబ్బా సొల్లు ముండా కొడక, నీ సొల్లు చెప్పకో. నువ్వు ఒక జూనియర్ చిరంజీవిలాగా ఏదో బిల్డప్లు ఇస్తామనుకుంటున్నావేమో, నీ వల్ల ఏమీ కాదు. కానీ ఆ చిరంజీవి గారికి నీకు ఆయన కాలి గోడులో ఉన్నట్టు మట్టి కూడా పనికిరావు. నువ్వు నీ బిల్డప్లని చాలే, కానీ మాకు చేసించాలు సూచించాలు. ఇప్పుడు ఏ మసీదుల మీద మా వాళ్ళు జై శ్రీరామ్ అని చెప్పి రాశారు, ఏ మసీదులోకి జై శ్రీరామ్ అని నిదానాలు చేసుకుంటూ వెళ్ళారు, ఏ చర్చిలకు వచ్చారు, ఎక్కడికి వచ్చారు, ఒక వీడియో పెట్టు. నువ్వు ఒక అమ్మకాపకి పుట్టినోడు అయితే, లేదంటే కనుక నువ్వు చాలామంది డాషగాళ్ళకి పుట్టావని చెప్పేసి మేము కూడా లెక్కేసుకోవాల్సి వస్తుంది. ఎరినంజడక మతం మారాలా? మతము అరే ఏముందని మీ మతంలోనూ ఒక్క మాట నువ్వు ఈ మతం గురించి గొప్పదనం ఏదైనా చెప్పరా చూస్తాను. యాదవ అని ఒకసారి ప్రేక్షకులారా ఈ యొక్క ఆడియో వినండి. యెహోవా వాక్కు నాకు వచ్చి ఇలా అన్నాడు, నరపుత్రుడా, తల్లికి పుట్టిన 2 కూతుళ్ళు ఉన్నారు. వీళ్ళు ఐగుప్తు దేశంలో వేశ్యల్లా ప్రవర్తించారు. యవ్వనములోని వాళ్ళు వేశ్యల్లా ప్రవర్తించారు. అక్కడ వాళ్ళ రొమ్ములు వత్తడం, వాళ్ళ చేత చెనుమొనలు నలపడం జరిగాయి. వాళ్ళల్లో పెద్దదాని పేరు ఒహోలా, ఆమె చెల్లి పేరు ఒహోలీబా. వీళ్ళను నేను పెళ్లి చేసుకున్నప్పుడు నాకు
వాళ్లకు కొడుకులను కూతుళ్లను కన్నారు. ఒహోలా అనే పేరుకు షోమ్రోను, ఒహోలీబా అనే పేరుకు యెరూషలేము అని అర్థం. ఒహోలా నాది అయినప్పటికీ వ్యభిచారం చేసి తన విటుల మీద మోహం పెంచుకుంది. ఆమె అష్షూరుకు చెందిన ఊదారంగు వస్త్రాలు ధరించుకున్న సైన్యాధిపతులను, అధికారులను, అందంగా ఉన్న యువకులను, గుర్రాల మీద స్వారీ చేసేవాళ్లను మోహించింది. అష్షూరు వాళ్ళల్లో ముఖ్యులైన వాళ్ళందరి ఎదుట ఒక వేశ్యలా తిరుగుతూ వాళ్ళందరితో వ్యభిచారం చేస్తూ వాళ్ళు పెట్టుకున్న విగ్రహాలన్నిటినీ ఆశించి తనతో అపవిత్రం చేసుకుంది. ఐగుప్తులో దాని యవ్వనములోనే వాళ్ళు దాన్ని చనిమొనలో నలిపి దానితో పండుకొని వాళ్ళ కామం దాని మీద వలకబోసినప్పుడు అది నేర్చుకున్న వేశ్య ప్రవర్తన విడిచిపెట్టలేదు. కామం దాని మీద ఒలకపోసారంటే అదేదో వీర్యంలే అండి. సనుమూలలు నలిపారట, అవన్నీ పిసికారంట. ఒక సెక్స్ పుస్తకం కూడా ఇంత దారుణంగా ఉండదు. ఇంత దరిద్రమైన పుస్తకాన్ని పట్టుకుని మనం మతం మారాలి అర్జెంటుగా. ఈ నా కొడుకు చెప్తున్నాడు. కాబట్టి దాని విటులకు నేను దాన్ని అప్పగించాను. అది మోహించిన అష్షూరు వాళ్లకు దాన్ని అప్పగించాను. వాళ్ళు దాని వస్త్రాలు తీసేసి నగ్నంగా చేశారు. దాని కొడుకులను కూతుళ్లను పట్టుకొని దాన్ని కత్తితో చంపారు. ఆ విధంగా ఆమె ఇతర స్త్రీలకు అవమానంగా అయ్యింది. కాబట్టి ఇతర స్త్రీలు దాని మీద వాళ్ళు తీర్పు చెప్పారు. దాని చెల్లెలైన ఒహోలీబా దాన్ని చూసి కామంలో దాన్ని మించిపోయి అక్క చేసిన వ్యభిచారం కంటే ఇంకా అధికంగా పోకిరీతనం జరిగించింది. అష్షూరు వాళ్ళల్లో ప్రశస్త వస్త్రాలు ధరించుకున్న సైన్యాధిపతులను, అధికారులను, అందంగా ఉన్న యువకులను, గుర్రాల మీద స్వారీ చేసే వాళ్లను మోహించింది. అది తనను అశుద్ధం చేసుకుందని నేను గమనించాను. ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఆ విధంగానే చేశారు. అప్పుడు అది తన వ్యభిచార క్రియలు ఇంకా అధికం చేసింది. ఎర్రని రంగుతో గోడ మీద చెక్కిన కల్దీయా పురుషుల ఆకారాలు చూస్తుంది. మొలలకు నడికట్లు, తలల మీద విచిత్రమైన తలభాగాలు పెట్టుకుని తమ జన్మదేశమైన బబులోను రథాలపై కూర్చున్న అధిపతుల స్వరూపాలు చూసి మోహించింది. అది వాళ్ళను చూసిన వెంటనే మోహించి కల్దీయా దేశానికి వాళ్ళ దగ్గరికి వార్తాహరులను పంపి వాళ్లను పిలిపించుకుంది. బబులోను వాళ్ళు పడుపు కోసం కోరి వచ్చి వ్యభిచారంతో దాన్ని అపవిత్రం చేశారు. వాళ్ళ చేత అది అపవిత్రం అయిన తరువాత దాని మనస్సు వాళ్ళ మీద నుంచి తిరిగిపోయింది. ఈ విధంగా అది వ్యభిచారం అధికంగా చేసి తన నగ్నత బహిర్గతం చేసి దాన్ని పోగొట్టుకుంది. గనుక తన అక్క విషయంలో నా మనస్సు తిరిగిపోయినట్టు దాని విషయంలో కూడా నా మనస్సు తిరిగిపోయింది. తన యవ్వనములో ఐగుప్తు దేశములో తాను జరిగించిన వ్యభిచారం మనస్సుకు తెచ్చుకుని ఆ తరువాత అది ఇంకా ఎన్నో వ్యభిచార క్రియలు జరిగించింది. గాడిద పురుషాంగం వంటి, గుర్రాల అంగాల వంటి అంగాలు కలిగిన తన విటులను మోహించింది. యవ్వనములో నువ్వు ఐగుప్తీయుల చేత నీ లేత చనుమొనలను నలిపించుకున్న సంగతి జ్ఞాపకం చేసుకుని అప్పటి సిగ్గుమాలిన ప్రవర్తన మళ్లీ జరిగించింది. కాబట్టి ఒహోలీబా, ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, నీ మనస్సుకు దూరమైన నీ విటులను రేపి 4 వైపుల నుంచి వాళ్లను నీ మీదికి రప్పిస్తాను. గుర్రాలు స్వారీ చేసే బబులోను వాళ్లను, కల్దీయులను, అధిపతులను, ప్రధానాధికారులందరినీ, అష్షూరీయులను, అందంగా ఉండే శ్రేష్ఠులను, అధిపతులను, అధికారులను, శూరులను, మంత్రులను అందరినీ నీ మీదకి నేను రప్పిస్తున్నాను. ఆయుధాలు పట్టుకుని బల్లు కట్టిన రథాలతో పెద్ద సైన్యముతో వాళ్ళు నీ మీదకు వచ్చి పెద్ద డాళ్ళు, చిన్న డాళ్ళు పట్టుకుని ఇనుప టోపీలు పెట్టుకుని వాళ్ళు నీ మీదకు వచ్చి నిన్ను ముట్టడిస్తారు. వాళ్ళు తమ చేతలతో నిన్ను శిక్షించేలా నేను వాళ్లకు అవకాశం ఇస్తాను. ఉగ్రతతో వాళ్ళు నిన్ను శిక్షించేలా నా కోపం నీకు చూపిస్తాను. వాళ్ళు నీ ముక్కు, చెవులు కోస్తారు. నీలో మిగిలిన వాళ్ళు కత్తివాత పడిచేస్తారు. నీ సంతానం అగ్నికి ఆహుతి అయ్యేలా
నీ కొడుకులను నీ కూతుళ్లను వాళ్ళు బందీలుగా పట్టుకుంటారు. నీ బట్టలు లాగేసి నీ ఆభరణాలన్నీ తీసేస్తారు. ఐగుప్త దేశంలో నీ సిగ్గుమాలిన ప్రవర్తన, నీ వ్యభిచార క్రియలు నీ నుంచి తొలగిస్తాను. నువ్వు ఇంకా నీ కళ్ళెత్తి ఐగుప్తు వైపు ఆశగా చూడవు. దాని గురించి ఇంకా ఆలోచించవు. ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, చూడు, నువ్వు ద్వేషించిన వాళ్లకు, నీ మనస్సు దూరమైన వాళ్లకు నిన్ను అప్పగిస్తాను. ద్వేషంతో వాళ్ళు నిన్ను బాధిస్తారు. నీ కష్టార్జితమంతా చెరబట్టి నిన్ను వస్త్రహీనంగా నగ్నంగా విడిచిపెడతారు. అప్పుడు వ్యభిచారం వల్ల నీకు కలిగిన అవమానం వెల్లడి అవుతుంది. నీ వేశ్యక్రియలు, నీ దుష్ట ప్రవర్తన వెల్లడి అవుతుంది. నువ్వు అన్య ప్రజలతో చేసిన వ్యభిచారం కారణంగా, నువ్వు వాళ్ళ విగ్రహాలు పూజించి అపవిత్రం అయిన కారణంగా నీకు ఇవి జరుగుతాయి. నీ అక్క ప్రవర్తించినట్టు నువ్వు కూడా ప్రవర్తించావు కనుక ఆమె తగిన శిక్షాపాత్ర నీ చేతికిస్తాను. ప్రభువైన యెహోవా చెప్పేదేమిటంటే, నీ అక్క తాగిన లోతైన వెడల్పైన పాత్రలోనిది నీవు కూడా తాగాలి. ఆ గిన్నె చాలా పెద్దది, చాలా లోతైనది గనుక నువ్వు ఒక ఎగతాళిగాను పరిహాసంగాను అవుతావు. ఇది నీ అక్క షోమ్రోను గిన్నె. ఇది భయంతోనూ వినాశనంతోనూ నిండినది. నువ్వు ఇది తాగి కైపెక్కి దుఃఖంతో నిండి ఉంటావు. అడుగు వరకు దాని తాగి ఆ గిన్నె చెక్కలు చేసి వాటితో నీ స్తనాలు పెరికేసుకుంటావు. ఇది పణాలు పెరికేసుకోవాలా?